నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పతుల్ని నువ్వు నా దగ్గరికి పంపలేదు అంటే నిన్ను ఎలా కొడతాను అంటే నిన్ను నువ్వే గుర్తుపట్టలేకుండా పోతావు. నేను లెక్క పెట్టడం మొదలు పెడుతున్నాను. 3. 1 2 లెక్క పెట్టలేదు. చిన్నగా 3 లెక్క పెట్టేశావు. ఇది చీటింగ్. సరే, ఇక చూడు పెద్దన్నయ్య, దాని పని అయిపోయినట్టే. రండి రండి, ఇప్పుడే వేడి వేడి సమోసాలు తిని మరీ వచ్చాను. పప్పు డేంజర్, నువ్వు మా పెద్దనే డాక్టర్ జట్కాని, మా స్నేహితుడు గచ్చటరామ్ని కొట్టావు. చాలా పొరపాటు చేశావు. ఇదిగో ప్రతిఫలం. ఇదిగో తీసుకో. నేను పతులు పప్పు డేంజర్ని ఇలా కొడుతూ ఉన్నాం కదా, మరి ఇతను ఎవరి స్నేహితుడు? నేను మోటు పప్పు డేంజర్ని ఇలా కొడుతూ ఉన్నాం కదా, మరి ఇతను ఎవరి స్నేహితుడు? నీ స్నేహితుడా? కాదు, నీ స్నేహితుడు. ఏ పప్పు డేంజర్, నువ్వు ఎవరి స్నేహితుడివి? నేను సాధించాను. నీకు మా పత్తులు ఏమైనా కనిపించారా? అయ్యో, నీ ఎదురుగా నిలబడి ఉన్నది పత్తులునే. అరే, నువ్వు నన్ను కూడా పసుపు రంగులోకి మార్చేశావు. ఇప్పుడు జాన్ నన్ను ఏలియన్స్ గా అమ్మేస్తాడు. ఇక నీకు వీడ్కోలు మిత్రమా. ఇక నిన్ను నేను వదిలి వెళ్ళక తప్పదు. దీన్ని అంటారు పచ్చగా వెళ్ళి వచ్చినోడిని ఊరంతా పచ్చగానే కనిపిస్తుందట. ఇక మనం పూర్తి చేయాల్సిన పని పూర్తి చేద్దాం. అలా అనుకు పత్తులు, నేను నిన్ను వదిలి ఉండలేను. నువ్వు లేకుండా నేను మాత్రం ఒంటరిగా ఏం చేస్తాను ఇక్కడ? మోటు, నీ బాధను నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను. నువ్వు ఒక మంచి మిత్రుడివి. సందర్భం వచ్చింది, ఇదే సరైన సమయం. ఇప్పుడు నీ స్నేహం గొప్పతనాన్ని నిరూపించుకో. అటు చూడు, ఆ ట్యాంకర్ దగ్గర ఇంకా పసుపు రంగు మిగిలే ఉంది. ఆ పసుపు తీసుకో. ఆ పసుపు రంగు నీ ఒంటికి కూడా రాసుకో. ఆ తర్వాత నువ్వు పతులతో పాటు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీ ఇద్దరిని ఎటువంటి శక్తి కూడా విడదీయలేదు. జాన్, నువ్వు చెప్పింది నిజమే. మోటు పత్తులు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు, విడిపోయి బ్రతకలేరు. నేను కూడా పత్తులతో పాటు వెళ్ళిపోతాను. వద్దు మోటు, నా మాట విను. ఆగిపో మోటు, ఆ పసుపు రంగు పూసుకోవద్దు. ఇక్కడ నువ్వొక్కడివే పసుపు రంగు అంటని మనిషిగా మిగిలి ఉన్నావు. నువ్వొక్కడివే అందరినీ కాపాడగలవు. ఈ జాను నీతో ఆడుకుంటున్నాడు. ముందు ఈ జానికి గుణపాఠం చెప్పు. ఆ తరువాత ఆ ఏలియన్స్ గురించి ఆలోచిద్దాం. మోటు, ఆలోచించు. చించుతున్నాను. చించేశాను. సారీ పత్తులు, నువ్వు చెప్పింది నిజమే. జాన్, ఏందబ్బయ్యా అంత కోపంగా చూస్తుండావు? నేనేమో మీ ఇద్దరి స్నేహం చాలా గొప్పదని నిరూపించాలని చూస్తున్నాను. మోటు పత్తుల స్నేహం ఎంతో గొప్పది. కానీ జాన్, వీళ్లతో ఎందుకు పెట్టుకున్నారా అని ఏడుస్తావు చూడు. చాలా సారీ, వెరీ సారీ. ఇంకెంతసేపు కొడతావు? నేను నిన్ను ఏలియన్స్ కి అమ్మను. బాస్, మీరందరినీ పసుపు రంగులోకి మార్చారు, కానీ మోటు మిమ్మల్ని ఎరుపు రంగులోకి మార్చాడు. మోటు, అదిగో అక్కడ ఆ జాను కళ్ళ దగ్గర నువ్వు కాస్త గ్యాప్ వదిలేసావు. అక్కడ కూడా రంగేసాయి. ఓకే పత్తులు, ఇప్పుడే ఎరుపు రంగు వేస్తాను. ఎర్రటి ఎరుపు.